హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ ఐఏఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం డైలీ టాప్ 10 కరెంట్ అఫైర్స్ అనేది చూడబోతున్నాం. రోజువారీగా ఒక న్యూస్ పేపర్ని చదువుతున్నా లేదంటే వెబ్సైట్ ఫాలో అవుతున్న నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయండి. సో అన్నీ చదివి అన్నీ గుర్తుపెట్టుకోవడం కఠినంగా ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో అందుకోసమే ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఉన్న ఒక టాప్ 10 కరెంట్ అఫైర్స్ని సెలెక్ట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ 30 మినిట్స్ 30 నిమిషాలు మాత్రమే మన క్లాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మీకోసం అద్భుతంగా అనేది అందించడం అనేది జరుగుతుంది. సో మీరంతా చేయవలసిందంటే తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో అండి. దీనికి మనం సపోర్ట్ చేసుకుంటేనే ఈ వీడియోస్ అనేది రెగ్యులర్గా తీయగలము, సపోర్టివ్గా ఇంకా కూడా కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయగలము. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. మర్చిపోకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎలాగైనా ఈ వీడియోకి అట్లీస్ట్ 50 లైక్స్ అన్న వచ్చేలా మనం చూద్దామండి. మీరంతా కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఉన్నతి రీసెంట్గా సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది న్యూస్లో ఉంది. అలా సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన మొట్టమొదటి కంపెనీగా ఉన్నతి ఫౌండేషన్ అనేది లిస్ట్ అయిందనమాట. సో ఇప్పుడు మీకు రెండు విషయాలు, సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఉన్నతి ఫౌండేషన్. ఎప్పుడైనా కానీ ఫస్ట్ అనే ఒక పదం వస్తున్నప్పుడు ఎగ్జామ్స్లో వాటి యొక్క పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ అనేది చాలా ఎక్కువ కాబట్టి తప్పకుండా మీరు ఇలాంటి కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవాలి. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే నార్మల్గా స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకి తెలుసు, బట్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఏంటంటే ఫండ్స్ని మనం రైజ్ చేయడం, అది కూడా పబ్లిక్ కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం, మనం ఏదైనా కానీ సమాజ బాగు కోసం తీసుకొస్తున్న ఇనిషియేటివ్ కోసం తీసుకొస్తున్న డబ్బుని సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు మనం ప్రజలకు ఏదో ఒక సేవలో ఏదో కార్యక్రమాలు చేయాలంటే దానికోసం సోషల్ ఇనిషియేటివ్స్ కోసం మనం ఫైనాన్సింగ్ డబ్బును ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో తీస్తున్నామంటే దాన్ని ఏమంటాం, సో కాల్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎప్పుడు కూడా ప్రాఫిట్ బేసిస్ అని డబ్బు కోసం లాభం కోసం పనులు జరుగుతుంటాయి. అలా లాభం కోసం కాకుండా ప్రజల మేలు కోసం చేయడాన్నే ఇక్కడ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. చాలా వరకు ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండ్ విజిబిలిటీ, ఫండ్ అనేది మనం ఎలా కలెక్ట్ చేస్తున్నాం, ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది అందరికీ తెలిసే విధంగా ట్రాన్స్పరెంట్గా అనేది జరుగుతుందన్నమాట. సో ఇన్వెస్టర్ ఎవరు ఇందులో ఎలిజిబుల్గా ఉంటారు, సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే సెక్యూరిటీస్ రూపంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ముఖ్యంగా ఆఫర్డ్ ఫర్ అ ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టర్స్ అనేది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇద్దరిని ఎలిజిబుల్ చేసుకునేసి వాళ్ళంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా అంటే సమాజం కోసం ఉంటున్న కొన్ని ఎంటర్ప్రైజెస్ని ఇందులో మనము లిస్ట్ చేస్తారనమాట. సో దానికి లిస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే సోషల్ ఎంటర్ప్రైజెస్ అంటే సమాజ బాగు కోసం, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, చాలా వరకు ఎన్పిఓస్ ఎన్జిఓస్ అంటారు చూసారా, సో అవన్నీ కూడా దాంట్లో లిస్ట్ అవుతాయి అనమాట. అలాగే ఫార్ ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్, లాభం కోసం కూడా సమాజం మేలు కోరుకునే ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటిని కూడా అవి అక్కడ ఎలిజిబుల్ అనేది ఇస్తారనమాట. సో అవన్నీ కూడా ఏంటంటే వాటి యొక్క వర్క్ ప్రొసీజర్ అన్నిటిని బట్టి ఎలిజిబిలిటీ అనేది కన్సిడర్ చేస్తారు. అలాగే దీనంతా రెగ్యులేట్ చేసేది ఎవరంటే సెబీ మనందరికీ తెలుసు, స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ అంతా ఇండియాలో చేసేది సెబీ అనమాట. సో ముఖ్యంగా వాళ్ళు ఎలా అంటే ఈ యొక్క ఏదైతే ఎంటర్ప్రైజెస్ ఏదైతే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా పేదరికాన్ని నిర్మూలించడానికి, ఆకలిని నిర్మూలించడానికి, మాల్ న్యూట్రిషన్, ఇన్ఈక్వాలిటీ ఇలాంటి వాటిని నిర్మూలించడానికి పనిచేస్తున్న ఆర్గనైజేషన్గా ఉండాలి. అలాగే ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఈక్వాలిటీ, అలాగే ఉమెన్, LGBTQIA+ అలా కమ్యూనిటీస్, అలాగే వీళ్ళందరి యొక్క మేలు కోసం పనిచేస్తున్నాయంటే వాటిని ఏంటంటే ఇందులో లిస్ట్ అనేది చేస్తారనమాట. సో మొత్తానికి అంటే ప్రజల మేలు కోసం, సమాజ బాగు కోసం పనిచేస్తున్న ఒక ఆర్గనైజేషన్ని సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్గా అనేది లిస్ట్ చేస్తారు. ఎందుకంటే ఫండ్ రైజింగ్కి అలాంటి సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఫస్ట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇండియాలో ఇప్పుడు ఉన్నతి ఫౌండేషన్. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. స్పేస్ మిషన్ 2024లో నాసా వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అది ఏంటి, దాని యొక్క ముఖ్యత్వం ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. చూడండి, నేను చెప్పే 10 కరెంట్ అఫైర్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ అనే ఒకటి ఖచ్చితంగా ఎగ్జామ్స్ వచ్చే పాసిబిలిటీ కదా, అలా. తర్వాత స్పేస్ మిషన్స్ పైన ఎగ్జామ్స్కి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ గురించి, ఎలాగైతే క్లైమేట్ చేంజ్ అనేది వెరీ వెరీ రిలవెంట్ కంటెంట్ కాబట్టి దానికి రిలేటెడ్ ఏ ఒక్క కంటెంట్ అయినా కానీ ఎగ్జామ్స్లో అడుగుతారండి. ఈ స్పేస్ మిషన్ అనేది అంటే మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టడీ చేయడానికి, అంటే అట్మాస్ఫియర్లో చాలా వరకు ప్లాంక్టన్, ఏరోసోల్, క్లౌడ్, ఓషన్ ఎకోసిస్టమ్ అన్నింటినీ కూడా, స్పేస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి,
ప్లాంక్టన్, ఏరోసోల్, క్లౌడ్ అండ్ ఓషన్ ఎకోసిస్టమ్. సో మన అట్మాస్ఫియర్ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని స్టడీ చేయడానికి, మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ యొక్క మిషన్ అనేది తీసుకొస్తామంట. దీనికోసం అంటే అడ్వాన్స్డ్ పాలరీమీటర్స్, అంటే అడ్వాన్స్ లెవెల్ ప్రతి ఒక్క దాన్ని స్టడీ చేయడానికి లైట్ని, ఏరోసాల్స్ని, అక్కడ అట్మాస్ఫియర్లో ఉన్న క్లౌడ్స్ని, దాంట్లో ఉన్న పార్టికల్స్ని, అలాగే వాటి యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఎయిర్ క్వాలిటీ మీద, క్లైమేట్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అన్నిటిని కూడా వాళ్ళు స్టడీ చేస్తారు. అందులో ఏంటంటే ఓషన్ కలర్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే స్పేస్ మిషన్లో ఉంటున్న ఒక ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే సముద్రం యొక్క కలర్ని, అలాగే అది అల్ట్రావైలెట్ రేస్ నుంచి షార్ట్ వేవ్ రేడియేషన్స్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, వాటన్నిటిని స్టడీ చేయడానికి, సముద్ర భాగాన్ని ఇంకా మరింత అండర్స్టాండ్ చేసుకోవడానికి వాళ్ళు ఈ యొక్క మిషన్ అనేది లాంచ్ చేస్తున్నారు అనమాట. ఇందులో ఏంటంటే SPEX-1 అనేది స్పెక్ట్రో పాలరీమెట్రీ ఫర్ ప్లానటరీ ఎక్స్ప్లోరేషన్. మన ఎర్త్నే మనం మరింత క్లియర్గా అర్థం చేసుకోండి. హైపర్ యాంగులర్ రీసెర్చ్ పాలరీమీటర్ HARP-2 దీన్ని కూడా ఉపయోగిస్తున్నాను అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మరింత అక్యురేట్గా స్టడీ అనేది చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే మన అట్మాస్ఫియర్లో ఉన్న క్లౌడ్, ఏరోసోల్స్ అన్నీ కూడా వాళ్ళు స్టడీ చేయబనమాట. సో ఏరోసోల్స్ అంటే ఏంటి? ఏరోసోల్స్ అంటే మన గాలిలో ఉంటున్న దుమ్ము, ధూళి, చెత్త అంటాం కదా, అదేవిధంగా స్మోక్, డస్ట్, పొల్యూటన్స్ ఏవైతే చాలా చాలా మైన్యూట్గా ఉంటున్న పార్టికల్స్ని మనం ఏరోసోల్స్ అంటాం. అంటే గాలిలో ఉంటున్న మైన్యూట్ వ్యర్థ పదార్థాలు, లేదంటే పొల్యూటన్స్, స్మోక్, డస్ట్ మనం ఏరోసోల్స్ అంటాం. అవి మన క్లైమేట్ చేంజ్ మీద ఎలాంటి ఇబ్బంది పడుతుందనేది, ఎలాంటి ప్రభావం పడుతుందనేది స్టడీ చేస్తారన్నమాట. అలాగే ఈ ఏరోసోల్స్ ద్వారా ఏంటంటే ఈ సన్లైట్ ఏవైతే ఉంటుందో దాన్ని స్కాటర్ చేయడానికి, అంటే ఇది ఏరోసోల్ ఉందంటే సన్లైట్ ఇక్కడ తాకి డిఫరెంట్ డైరెక్షన్ అనేది అది వెళ్తుంది అనమాట. సో దీన్నే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. ఈ పార్టికల్కి తగిలి డిఫరెంట్ డైరెక్షన్ అనేది లైట్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది, దాన్ని స్కాటరింగ్. ఇలాంటి స్కాటరింగ్కి వచ్చేసి ఏరోసోల్స్ కారణం. ఇది మొత్తానికి దీన్ని స్టడీ చేయడానికి ఉన్న మిషనే స్పేస్ మిషన్ నాసా తరపు నుంచి లాంచ్ చేస్తున్నారు. ఎవరు ఏంటి, అలాగే దాని గురించి సంబంధమైన విషయాలు మనం చక్కగా నేర్చుకోవాలి. రీసెంట్గా IRDAI ఏం చేశారు అంటే సరెండర్ వాల్యూని పెంచిన తర్వాత ఇన్సూరెన్స్ స్టాక్స్ అనేది విపరీతంగా పడిపోయిందనమాట. ఇప్పుడు 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్, సరెండర్ వాల్యూ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, IRDAI ఎవరు అనేది మనం తెలుసుకున్నాం. సో సరెండర్ వాల్యూ అంటే ఏంటి? ఇన్సూరెన్స్లో మీరు కడుతున్నారు అంటే సంవత్సరానికి 10,000 కట్టమంటారు. మీరు 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు అంటారు, లేదంటే మీకు డెత్ బెనిఫిట్ ఏదో బెనిఫిట్ వస్తుందని చెప్తారు. అప్పుడు నేను 2 సంవత్సరాలు కడుతున్నాను. కట్టిన తర్వాత ఏంటంటే నేను కొన్ని సంవత్సరాల తర్వాత కట్టలేను. సో ఇప్పుడు పాలసీ హోల్డర్ నేను కదా, 3 సంవత్సరాల తర్వాత నేను ఆర్థికంగా చాలా దీనమైపోయాను, 10,000 కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. అలాంటప్పుడు నేను మొత్తం క్యాన్సిల్ చేసుకున్నాను, నాకు అర్జెంట్ డబ్బులు కావాలి, నాకు రిటర్న్ ఇచ్చేసానంటే అప్పుడు వచ్చే డబ్బునే సరెండర్ వాల్యూ అంటాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నాం. సో అమౌంట్ పెయిడ్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ ఫర్ వెన్ ఎ పాలసీ హోల్డర్ టెర్మినేట్స్ ద పాలసీ. ఇప్పుడు మెచ్యూరిటీ 20 ఏళ్ళకి నేను పాలసీ వేస్తున్నా అంటే నాకు 10 ఏళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది వచ్చి నేను పాలసీని క్యాన్సిల్ చేసిన అంటే నాకు తిరిగి డబ్బులు కంపెనీ ఇవ్వాలి కదా, నేను కట్టినంత వరకు ఆ ఇచ్చేదాన్నే సరెండర్ వాల్యూ అంటారు. సో అది చూడండి, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటే 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వేసేదాన్నే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అని అంటారు. దాన్ని బట్టి ఏంటంటే మనం ఎప్పుడు ఆపుకుంటామో, ఎప్పుడు మనము వద్దంటామో అప్పుడు వచ్చే డబ్బునే సరెండర్ బెనిఫిట్స్ అంటాం, సరెండర్ వాల్యూస్ అంటాం. సో ఇప్పుడు ఆ కాల్కులేషన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ప్రీమియం పెయిడ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను సంవత్సరం ఎంత 1,00,000 రూపాయలు కడుతున్నాను అంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీలో ఎవ్రీ ఇయర్ కడుతున్నా అంటే ఈ అమౌంట్ మీద దీన్నే నేను కట్టేదాన్నే ప్రీమియం అంటాం. ఈ అమౌంట్ పైన వాళ్ళు వస్తున్న కొంత పర్సంటేజ్ తీసుకున్న తర్వాత ట్యాక్సెస్ కానీ కొన్ని ఛార్జెస్ అప్లై చేసిన తర్వాత దాన్ని మైనస్ చేసి మనకి సరెండర్ వాల్యూ ఇస్తారు. సో ఒక్కొక్క పాలసీకి ఒక్కొక్కలా ఉంటుంది, అన్నీ ఒకేలా ఉండదు. ఇది వ్యారీ అవుతుంది, ఒక్కొక్క కంపెనీని బట్టి వ్యారీ అవుతుంది, ఒక్కొక్క పాలసీని బట్టి వ్యారీ అవుతుంది, ఇవన్నీ కూడా మారుతూ ఉంటుంది. కానీ రీసెంట్గా మన IRDAI ఏం నిర్ణయం తీసుకుందంటే ఈ సరెండర్ వాల్యూని మేము కొన్ని రూల్స్ సవరణ చేస్తున్నాము, కొద్దిగా పెంచుతున్నామని చెప్తున్నారు. సో అంటే సరెండర్ వాల్యూ ఇంతకుముందు ఇచ్చేదానికన్నా కొద్దిగా ఎక్కువగా చేస్తున్నామని చెప్తున్నాను. సో ఇప్పుడు IRDAI రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూద్దాం. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలను మన ఇండియాలో రెగ్యులేట్ చేసే ఏజెన్సీ అంటే IRDAI. RBI బ్యాంకులను, NBFCస్ని రెగ్యులేట్ చేస్తుంది, సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ని రెగ్యులేట్ చేస్తుంది. అదేవిధంగా IRDAI వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీలని రెగ్యులేట్ అనేది చేస్తుంది అనమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే అప్లైస్ టు ఎనీవన్ విత్ అ టర్మ్ ప్లాన్. ఏదైనా కానీ టర్మ్ ప్లాన్ ఉంటారో వాళ్ళందరూ కూడా సరెండర్ వాల్యూకి అర్హులే. ఇప్పుడు IRDAI ఏం చెప్పిందంటే, సో చూడండి, ఇప్పుడు రీసెంట్గా గైడ్లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మార్చింది. ఏంటంటే సరెండర్ వాల్యూ ఫర్ ద
ఫస్ట్ 7 ఇయర్స్ మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ఫస్ట్ 7 ఇయర్స్ వరకు సరెండర్ వాల్యూ ఎంత ఉండాలి అనేది ఐఆర్డీఏ గైడ్లైన్స్ ప్రకారమే నిర్ణయించుకున్నాను. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ పెడితే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు నిర్ణయం చేసుకోవడానికి లేదు. అలాగే ఫ్రమ్ ద 3rd ఇయర్ సరెండర్ వాల్యూ ఈస్ అప్ టు 30%. అంటే ఏంటి, ఇంతకు ముందున్న దానికన్నా కానీ పెంచారు ఎక్కువ. అంటే సరెండర్ వాల్యూ అనేది మీరు ప్రీమియం కట్టారంటే 3 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా 30% కంటే ఎక్కువగా ఉండాలి. 4th 7th ఇయర్స్ అంటే ఖచ్చితంగా 50% కంటే ఎక్కువ ఉండాలి ఫర్ ద ప్రీమియం అని చెప్తున్నారు. అలాగే 7 ఇయర్స్ తర్వాత అంటే ఇన్సూరెన్స్ కంపెనీ డిసైడ్స్ ద సరెండర్ వాల్యూ అని చెప్పినారు. ఇది అంటే మెచ్యూరిటీకి ముందుగా మనం తీసుకుంటున్నాము అంటే అలాంటప్పుడు సరెండర్ వాల్యూ పెంచడానికి అనేది వీళ్ళనేది నిర్ణయించుకున్నాం. మీకు తెలియాల్సిన కూడా ఏంటంటే ఐఆర్డీఏ ఎవరు, సరెండర్ వాల్యూ ఏంటి, ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్. సరెండర్ వాల్యూ అంటే ఏంటి, ఎప్పుడు నేను పాలసీ టెర్మినేట్ చేసినా నాకు వచ్చే డబ్బుల్ని సరెండర్ వాల్యూ. ఇది నెక్స్ట్ 4th కరెంట్ అఫైర్స్లోకి వద్దామండి. చన్నపట్నం టాయ్స్ బొమ్మలు మనందరికీ తెలిసిందే. ఆ చన్నపట్నం బొమ్మలు అనేది ఆఫ్ఘనిస్తాన్లో అనేది చిన్నపిల్లలకు స్కూల్ అంటే ఈ చిన్నపిల్లలకు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉంటుంది కదా, వాళ్ళ అకాడమిక్ యాక్టివిటీస్లో భాగంగా అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇదేంటి సార్ అనేది మనం తెలుసుకుందాం. చెన్నపట్నం అంటే చెన్నై అనుకోకండి, ఇది వేరు. చెన్నపట్నం టాయ్స్ అంటే ఏంటి, చిల్డ్రన్స్ యొక్క అకాడమిక్ ఎడ్యుకేషన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉపయోగిస్తున్నట్టు అంత ప్రాముఖ్యత కలిగిందా అని మనకి డౌట్ వస్తుంది. ఆ చెన్నపట్నం టాయ్స్ గురించి తెలుసుకుందాం. దీనికి చాలా వరకు జియోగ్రఫికల్ ఇండికేషన్ కానీ రికగ్నైజేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా గుర్తింపు పొందిన ఒక ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్లో మరింత ఇంపార్టెంట్గా అడుగుతారు కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. చెన్నపట్నం టాయ్స్ అనేది కర్ణాటకలో ఉత్పత్తి అయ్యే ఒక టాయ్స్ అనమాట. దీన్ని గొంబెగాల ఊరు అంటారు. టాయ్ టౌన్. చెన్నపట్నం అనేది ఒక ప్రాంతము, ఒక ప్లేసు. అక్కడ గొంబెగాల ఊరు అంటారు. బొమ్మలు చేసి ఒక ఊరు అనమాట. ఎక్కువగా చెక్కలతో తయారు చేయబడుతున్న అద్భుతమైన బొమ్మలు అనేది అక్కడ తయారు చేస్తారు. దీని యొక్క చరిత్ర మనం తీసుకెళ్ళామంటే టిప్పు సుల్తాన్ పరిపాలిస్తున్న కాలంలో 18వ శతాబ్దంలో ఆ కాలంలో ఏంటంటే దీని యొక్క హిస్టరీ అనేది స్టార్ట్ అయింది. ఈ టిప్పు సుల్తాన్ వచ్చేసి పర్షియాకి చెందిన అద్భుతమైన ఆర్టిస్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి అప్పట్లో చూడండి ఎంప్లాయ్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అన్నీ కూడా టిప్పు సుల్తాన్ అద్భుతంగా అనేది కలిగించారు. అలా టిప్పు సుల్తాన్ గారు ఏంటంటే పర్షియాకి చెందిన, ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్నే పర్షియా అని అంటాం అన్నమాట. అక్కడి నుంచి కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా లోకల్ క్రాఫ్ట్స్మెన్స్ అందరినీ పిలిపించి ఆ బొమ్మల తయారీలో ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజలకు ట్రైనింగ్ అనేది ఇచ్చారనమాట. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక జీవనోపాధిగా చెన్నపట్నం టాయ్ ఇండస్ట్రీ అనేది స్థాపన అనేది జరిగింది. తర్వాత ఇది కాలంతో పాటు పెరిగి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి అనేది పొందిందనమాట. ఈ యొక్క ట్రెడిషన్ ఎలా వచ్చిందంటే చేతితోనే తయారు చేసిన ఒక చెక్కతో తయారు చేసిన బొమ్మలు అనమాట. ఒక్కొక్క బొమ్మ కూడా చాలా ప్రత్యేకంగా చాలా అద్భుతంగా అనేది ఉంటుంది. దీనికి వాళ్ళు ఉపయోగించే చెక్క పదార్థం వచ్చేసి ఐవరీ వుడ్, శాండల్వుడ్, మ్యాంగో వుడ్, ఈ 3 రకాల చెక్కలను ఉపయోగించి అద్భుతమైన రంగులు వేసి అవి కూడా ఏంటంటే చాలా వరకు ఆర్గానిక్ కలర్స్ అంటే ఏంటి, కూరగాయలు, చెట్లు, ఆకులు, అలములు వాటితో తయారయ్యే అద్భుతమైన పెయింట్స్ అనమాట. ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా అద్భుతంగా తయారవుతున్న బొమ్మలు పిల్లలకు అద్భుతంగా ఉపయోగపడే విధంగా సేఫ్టీగా దీన్ని తయారీ చేస్తారు. అలాగే అద్భుతమైన షేప్స్లో అద్భుతమైన బొమ్మలు అనేది ఇందులో తయారు చేస్తారు. అలాగే 2005 GI ట్యాగ్ గుర్తింపు కూడా దీనికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికంటూ చాలా ప్రత్యేకత అనేది ఉంది. చూడండి, ఈ మధ్య కాలంలో డిసీజెస్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా డిసీజెస్ గురించి ఒక క్వశ్చన్ ఉంటుందండి. అది యూపీఎస్సీ అయినా సరే, ఏ ఎగ్జామ్ అయినా సరే. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ న్యూస్లో ఉన్న జబ్బు ఏంటంటే నోరో వైరస్. రీసెంట్గా యూకేలో ఈ నోరో వైరస్ విపరీతంగా పెరుగుతుంది. అలాగే 1500 మెంబర్స్ని తాకినట్టు న్యూస్ అనేది ఉందండి. ఈ నోరో వైరస్ అంటే ఏంటి, దాని గురించి వివరాలు అనేది మనం తెలుసుకుందాం. చాలా వరకు ఎలాగైతే మనకి ఈ యొక్క కోవిడ్ విపరీతంగా స్ప్రెడ్ అవుతూ వచ్చిందో అదేవిధంగా వెరీ కంటాజియస్ వైరస్ అంటే చాలా విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న వైరస్ అనమాట. దీన్ని స్టమక్ ఫ్లూ అంటారు, లేదంటే వింటర్ వామిటింగ్ బగ్ అని అంటారు. ఇలాంటి చిన్న పేర్లు వాటికి పెడుతున్నానంటే వాటిని చక్కగా గుర్తుపెట్టుకోండి. స్టమక్ ఫ్లూ లేదంటే వింటర్ వామిటింగ్ బగ్ అంటే కడుపులో తిప్పేస్తుంది, వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుంది, మోషన్స్ అవుతుంది, డయారియా అవుతుంది అనమాట. ఇలా దీని యొక్క సిమ్టమ్స్ అనేది ఉంటుంది. ఇది ఎలా కాజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ రిలేటెడ్ టు ద ఫ్లూ కాజ్ బై ఇన్ఫ్లుయెన్జా. ఇది ఇన్ఫ్లుయెన్జా వైరస్ కాదు, H1N1
H1N1, H1N9 ఇలా అంటారు. వాటిని ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటాం. ఆ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కాలానికి చెందింది కాదు. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్. సో ఇది డిస్టింక్ట్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్జా, అంటే ఇది ఇన్ఫ్లుయెన్జా కాదు. కాకపోతే ఇది అన్ని వయసులో ఉంటున్న వారందరికీ కూడా తాకే అవకాశం ఉంది. విపరీతంగా అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఎవరైతే ఈ జబ్బుతో బాధపడుతున్నారో వారితో డైరెక్ట్ కాంటాక్ట్ కానీ ఇన్ఫెక్టివ్ అయిన వాళ్ళ దగ్గరికి ఉన్నప్పుడు అలా ఇది ఏంటంటే స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో అలాగే ఏదైనా వాళ్ళు తుమ్మినప్పుడు, తగ్గినప్పుడు, వస్తువులు తాకుతున్నప్పుడు అక్కడి నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. సో ఇది వింటర్ బగ్ అంటున్నారు. అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. చాలా వరకు ఏంటంటే ఇది సీజనల్, అంటే యూజువల్లీ సీజనల్ అంటే మోస్ట్లీ చలికాలంలో చల్లగా ఉంటున్న సమయాల్లో, ఆ సమయం నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఎక్కువగా అనేది ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. సో కామన్ బిట్వీన్ నవంబర్ అండ్ ఏప్రిల్, అంటే ఆ కాలంలో సీజనల్గా. సో ఇన్ కంట్రీస్ అబోవ్ ద ఈక్వేటర్ అంటే ఏంటంటే ఇది ట్రాపికల్ డిసీజ్ కాదనేది మీరు గట్టిగా గుర్తుపెట్టుకుని. ఎర్త్ ఇది అంటే ఈక్వేటర్, ఇది ట్రాపికల్ జోన్. ఈ ప్రాంతంలో ఎక్కువగా రాదు, చల్లటి ప్రాంతాల్లో, టెంపరేట్ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుందని చెప్పొచ్చు ఇది. సో అలాగే బిట్వీన్ ఏప్రిల్ అండ్ సెప్టెంబర్ ఇన్ కంట్రీస్ బిలో ఈక్వేటర్ అంటే ఏంటి? సో ఇక్కడ సదర్న్ హెమిస్ఫియర్ అండ్ నార్థన్ హెమిస్ఫియర్ డివైడ్ చేస్తాం కదా. సో ఆ విధంగా అనేది ఉంటుంది. సో కాకపోతే ఈక్వటోరియల్ రీజియన్స్లో ఎక్కువగా ఇది రాదు, అంటే చల్లటి ప్రాంతాల్లో టెంపరేట్ అండ్ కోల్డ్ రీజియన్స్లో ఎక్కువగా వస్తుంది. సో దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే 1-2 రోజులు ఈ యొక్క వైరస్కి మీరు ఎక్స్పోజ్ అవ్వగానే వామిటింగ్, డయోరియా, ఎక్కువగా బాడీ పెయిన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. చాలా వరకు డీహైడ్రేషన్ అంటే మన బాడీలో ఉంటున్న ఫ్లూయిడ్స్ లాస్ అయిపోవడాన్ని డీహైడ్రేషన్. నీరు అంటే మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ తక్కువైపోతుందంటే దాన్నే డీహైడ్రేషన్ అంటాం. సో ఇక్కడ మన బాడీలో మెల్లమెల్లగా ఆ ఫ్లూయిడ్ కంటెంట్ అనేది లాస్ అయిపోతుంది. దీనికి వెంటనే ట్రీట్మెంట్ అంటే మందులు, వ్యాక్సిన్లు ఏవి లేవండి ప్రస్తుతానికి. నోరో వైరస్కి నో వ్యాక్సిన్స్, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, నో వ్యాక్సిన్. కాకపోతే దీనికి రిలీఫ్కి ఏంటంటే సో మనము పర్టికులర్గా హైడ్రేషన్, ఎక్కువగా నీళ్ళు తాగమని, సో వాటరీ డ్రింక్స్ తీసుకోమని, ఇవి మనకి బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో ఇది రీసెంట్గా వచ్చేసి విపరీతంగా వచ్చేసి యూకేలో, ఇంగ్లాండ్లో స్ప్రెడ్ అవుతూ వస్తుంది. సో ఇదండి నోరో వైరస్. మీరైతే భయపడాల్సిన అవసరం లేదు, మనం అంతా కూడా ఈక్వటోరియల్ రీజియన్లోనే ఉన్నామండి. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 370ని సో అబ్రుగేషన్ పదానికి మీనింగ్ అంటే రిపీల్ అని, అబాలిష్ చేయడం కానీ, రిపీల్ చేయడం కానీ, దాన్ని తొలగించడం కానీ, దాన్నే మనం ఏమంటామంటే సో కాల్డ్ అబ్రోగేషన్ అంటాం. సో ఇక్కడ ఆర్టికల్ 370 గురించి రీసెంట్గా న్యూస్లో అనేది హల్చల్ రేపుతూ ఉంది. సో ఈ యొక్క ఆర్టికల్ 370 ఏంటి, దాని గురించి వివరాలు అనేది మనము తెలుసుకుందాం. December 12, 2023 సుప్రీంకోర్టు బెంచ్ అనేది ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకునేది. ఏంటంటే ఆర్టికల్ 370 ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనము పూర్తిగా తొలగిస్తున్నాం, అది ఫెడరలిజంకి వ్యతిరేకమైందనేది స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో దాని గురించే మనం తెలుసుకుందాం. సో అసిమెట్రిక్ ఫెడరలిజం అంటాం. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఫెడరలిజం అంటే ఏంటి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉందనుకోండి, అందులో పలు స్టేట్స్ ఉన్నాయనుకోండి, అందరికీ కూడా ఈక్వల్ పవర్ అనేది ఉండాలి, అందరికీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఈక్వల్ అన్నీ కూడా అంటే ఈక్వాలిటీ అనేది ఉండాలి. సో ఎప్పుడైతే ఈ యొక్క ఆర్టికల్ 370 అనేది కొన్ని రాష్ట్రాలకు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలాంటి కొన్ని స్టేట్స్కి మాత్రం ప్రత్యేకమైన కేరింగ్ కానీ ప్రత్యేకమైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఉన్నారనుకోండి, ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటాం. సో పిల్లలంతా ఎవరు? స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు అన్ని పిల్లలను ఒకేలా చూడాలి కదండి. సో దాన్నే అసిమెట్రిక్ ఫెడరలిజం అంటాం. అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే అందరినీ సమానంగా చూడకపోవడం. సో ఈ ఆర్టికల్ 370 అనేది అందరినీ సమానంగా చూడకపోవడం అనేది చెప్పచ్చు. దీనివల్ల ఏంటంటే అన్ఈక్వల్ పవర్స్ అంటే పొలిటికల్, అడ్మినిస్ట్రేషన్, ఫిజికల్ అన్ని విషయాల్లో తీసుకున్నంటే ఫెడరల్ యూనిట్స్లో ఏంటంటే సమానత్వం లేకుండా పోవడం అని చెప్తున్నారు. సో అసిమెట్రీ క్యాన్ బి వెర్టికల్ అంటే ఏంటి? సెంటర్ అండ్ స్టేట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య రిలేషన్. అలాగే హారిజెంటల్ అంటే ఏంటి? స్టేట్కి మధ్య ఉంటున్న విభేదాలు అనమాట. ఇలా ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేది చెబుతున్నారు అనమాట. సో అలాగే అందుకోసమే ఏంటంటే దీన్ని తాత్కాలికంగా కాదు పర్మనెంట్గానే తొలగించేశారని చెప్పొచ్చు. ఇండియా యొక్క ఫౌండింగ్ ఫాదర్స్ అండ్ అసిమెట్రిక్ ఫెడరలిజం గురించి ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రికగ్నైజ్ ద నీడ్ ఫర్ సాలడ్ బౌల్ అప్రోచ్. ఇక్కడ ఎన్నో కల్చరల్ డిఫరెన్సెస్ ఎన్నో ఇది ఉన్నా కానీ మనం ఏంటంటే సో అందరినీ కూడా ఈక్వల్గా క్యార్ చేసుకోవాలనేది మనము చూసుకోవాలంటాం. సో వై ఇండియా ఈజ్ సెట్ టు హ్యావ్ అసిమెట్రిక్ ఫెడరలిజం, ఎందుకు మన ఇండియాలో ఈ అసిమెట్రిక్ ఫెడరలిజం ఉందనేది చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కానీ పర్మిటెడ్ సెల్ఫ్ రూల్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ షేర్డ్ రూల్ అంటే ఏంటి? సింపుల్ అండి.
ఒక్కొక్కరు డిఫరెంట్గా అడ్మినిస్ట్రేట్ చేస్తున్నా కానీ సో వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అనేది కొనసాగించవచ్చు అనమాట. ఇక్కడ ఇండియా వచ్చేసి అసిమెట్రిక్ ఫెడరలిజం అనేది ఎందుకు చెప్పాలి, ఎందుకు మన ఇండియాలో ఉన్నది అసిమెట్రిక్ ఫెడరలిజం అనేది తెలుసుకుందాం. సో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఇంక్లూడ్ మన ఇండియాలో ఎలా ఉంటుందండి, సెంట్రల్, స్టేటు, యూనియన్ టెరిటరీ ఇవే కదండి. సో ఇవన్నీ కూడా ఉంటున్నప్పుడు విత్ లెజిస్లేచర్ అండ్ యూనియన్ టెరిటరీస్ వితౌట్ లెజిస్లేచర్. చూడండి, యూనియన్ టెరిటరీలో కూడా కొన్నిటికి లెజిస్లేచర్ అంటే ఓటు వేసి ఎన్నుకునే ఎమ్మెల్యేలు అలా ఉన్నారు, లేకుండా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని యూనియన్ టెరిటరీలో పుదుచ్చేరి అండ్ ఢిల్లీకి అనేది వాళ్ళకి లెజిస్లేచర్ పవర్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పాలంటే ఇండియన్ ఫెడరలిజం ఇక్కడే తెలుస్తుంది. మన ఇండియన్ ఫెడరలిజం అనేది ఒక రకంగా అసిమెట్రికల్ ఫెడరలిజం అనేది మనం చూడొచ్చు. అలాగే ఆర్టికల్ 370 అనేది కాన్స్టిట్యూషన్లో ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్షిప్ చాలా వరకు సిమెట్రికల్గా అందరికీ సమానంగా లేదు, కొందరికి బెనిఫిట్ కొందరికి ఎక్కువ తక్కువ అన్నట్టు ఉన్న దానికి ఉదాహరణ అంటే ఈ యొక్క ఆర్టికల్ 370 అనమాట. ఎందుకంటే చూడండి, జమ్మూ కాశ్మీర్కి మాత్రం స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పటిదాకా? August 6, 2019 దాకా. సో దాన్నే అసిమెట్రికల్ ఫెడరలిజం అంటాం. సో అలాగే ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రత్యేకంగా తీసుకున్నామంటే చూడండి, వాళ్ళకంటూ ఏంటంటే ఓన్ కాన్స్టిట్యూషన్ పెట్టుకునే అవకాశం ఉంది ఆర్టికల్ 370 ప్రకారం. అలాగే అక్కడ ఉంటున్న వాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా పర్మనెంట్ రెసిడెన్స్ అనేది, అలాగే ఇండియన్ చట్టాలు వాళ్ళు అమలుపరచాలంటే కూడా వాళ్ళకంటూ ప్రత్యేకమైన అటానమీ కూడా ఉండేది. అంటే ఏంటంటే ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ కంటూ కొన్ని స్పెషల్ ప్రొవిజన్ అంటే వాళ్ళకి సొంత కాన్స్టిట్యూషన్, వాళ్ళకంటూ ప్రత్యేకమైన చట్టాలు అన్నీ కూడా అక్కడ అప్లై అవుతుంది ఇంతకుముందు దాకా. అది కూడా August 6, 2019 దాకా. అలాగే ఆర్టికల్ 371 అనేది ఇంకొక విషయం అండి. సో ఇదేంటంటే కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్టేట్ గవర్నర్స్కి గాను స్టేట్స్కి గాను కొన్ని బాధ్యతలు ఇస్తూ అలాగే వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేకమైన ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలా ఆర్టికల్ 371లో మహారాష్ట్ర, గుజరాత్, అలాగే నాగాలాండ్, అస్సాం, మణిపూర్, ఇక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రతి స్టేట్స్కి కూడా ఒక 371A, 371B అలా ఒక్కొక్క దానికి కూడా ప్రత్యేకమైన ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే మొత్తానికి ఏంటంటే వాళ్ళకంటూ ఏంటంటే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనమాట, స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవిజన్స్ అనమాట. అలాగే పవర్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ తీసుకుంటే చూడండి, ఇక్కడ 6th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఏంటంటే క్లియర్గా మనకి ATMM అంటాం. అంటే ఏంటంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం వీళ్ళకు ట్రైబల్ ఏరియాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ట్రైబల్ అంటే ఈ కొండ జాతి ప్రజలు ఎవరైతే కొండల్లో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సో వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళను ఒక పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన చట్టాల కన్నా కానీ వాళ్ళకంటూ ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం అటానమస్ డిస్ట్రిక్ట్స్ అంటే వాళ్ళను అడ్మినిస్ట్రేట్ చేయడం కోసం ప్రత్యేకమైన డిస్ట్రిక్ట్స్ కానీ అలాగే అటానమస్ కౌన్సిల్స్ కూడా రూపొందించడం అనేది జరిగింది. కార్బీ ఆంగ్లాంగ్, దిమా హసావో, బోడోల్యాండ్ ఇన్ అస్సాం, అలాగే అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇన్ లడాక్, అలాగే డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ ఇన్ వెస్ట్ బెంగాల్. అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనో నార్మల్ కంట్రోల్లోనూ ఉండరు. వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోవడానికి, అడ్మినిస్ట్రేట్ చేసుకోవడానికి ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది వీళ్ళకు మాత్రం ఈ యొక్క ప్రొవిజన్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకేం అర్థమవుతుంది, మన ఇండియాలో అసిమెట్రికల్ ఫెడరలిజం అనేది ప్రెసెన్స్ అనేది అయి ఉందన్నమాట. సో మొత్తానికి ఈ న్యూస్లో సారాంశం ఒకటేనండి. August 6, 2019లో ఆర్టికల్ 370 మన గవర్నమెంట్ తొలగించి జమ్మూ కాశ్మీర్ మన ఇండియాలో విలీనం చేసుకుంటూ 2 యూనియన్ టెరిటరీకి అనేది విడదీసింది. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చేసి దాన్ని వాళ్ళు సపోర్ట్ చేసినట్టే అయిపోయింది. అంటే ఏంటి, ఖచ్చితంగా ఏంటంటే ఆర్టికల్ 370 తిరస్కరించడం కరెక్టే అనేది చెప్పారు. సో ఇక్కడ వచ్చిన కాన్సెప్ట్ అంటే అసిమెట్రికల్ ఫెడరలిజం. అంటే ఫెడరలిజం అనేది మనకి ఈక్వల్గా సిమెట్రికల్గా లేదు, అసిమెట్రికల్గా ఉందనేది. ఎందుకు అసిమెట్రికల్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్టికల్ 370 ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అబ్రోగేషన్ చేయడంలో బ్యాకింగ్ చేసింది అనేది క్లియర్గా తెలుస్తాను. సో ఇది కొద్దిగా లెంతీ కరెంట్ అఫైర్స్, యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కువగా ఉంటుంది, ప్రిలిమ్స్కి అంతగా అడగరు. సో ఆర్టికల్ నెంబర్ 7 అంటే కరెంట్ అఫైర్స్ నెంబర్ 7, వ్యోమిత్ర అనే పేరు విన్నారా? ఎవరది? సో ఎవరు ఆ మహిళ, ఎవరు గగన్యాన్లో అంతరిక్షానికి వెళ్ళబోతున్న వ్యోమిత్ర? సో దాని గురించే మనం తెలుసుకుందాం. మన ఇండియాకి చెందిన మొట్టమొదటి ఇండియన్ రోబోట్ ఆస్ట్రోనాట్ గగన్యాన్ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేయబోతుంది. దాని పేరే వ్యోమిత్ర అన్నమాట. ఈ వ్యోమిత్ర అనే దానికి పేరంటే వ్యోమ అంటే సంస్కృత పదాలలో స్పేస్ అనేది, మిత్ర అంటే ఫ్రెండ్ అని, అంటే స్పేస్కి ఫ్రెండ్ అనే విధంగా. సో దీని యొక్క పర్పస్ ఏంటి అని తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం గగన్యాన్ అనేది మనుషులను అంతరిక్షానికి పంపించే ఒక ప్రయత్నంగా మనం ఇస్రో అనేది చేస్తుంది.
కాకపోతే అన్‌మ్యాన్డ్ టెస్ట్ మిషన్స్ చాలా వరకు మొట్టమొదటిసారిగా మనిషిని పంపించి మనం టెస్ట్ చేయలేం కదండీ. సో, దానికోసం టెస్టింగ్ అన్నిటికీ కూడా హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ వితౌట్ లెగ్స్, అంటే ఒక హ్యూమన్ లాగా, ఒక హ్యూమన్ రూపంలో ఉంటుంది. లెగ్స్ ఉండదు. అంటే హాఫ్ మనిషిలాగా ఉంటుంది. లెగ్స్ అయితే ఉండదు. ఇక్కడ ఇమేజెస్ చూడొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ హాఫ్ హ్యూమన్ లాగా ఉంటుంది. దీన్నే వ్యోమిత్ర అని అంటారు. మీరు కొన్ని గూగుల్‌లో ఇమేజెస్ కూడా సెర్చ్ చేసి చూడండి. మీకు కనిపిస్తది బాగా క్లియర్‌గా. ఈ వ్యోమిత్ర అనేది ఒక రోబోట్ అండి. ఈ రోబోట్‌ని ఏంటంటే గగన్యాన్ మిషన్‌లో భాగంగా ఏంటంటే, సో, ఇక్కడ ఏంటంటే దీన్ని అంతరిక్షంలో మన గగన్యాన్ మిషన్ కోసం ఏంటంటే వీఆర్ టెస్టింగ్ అనమాట. సో, ఇక్కడ చూడండి, క్యాపబుల్ ఆఫ్ బెండింగ్ ఫార్వర్డ్ అండ్ సైడ్ వైస్, అంటే ఒక మనిషిలాగా ముందుకి, వెనక్కి, సైడ్కి అలా బెండ్ అవ్వగలదు. అలాగే ఇదేంటే అన్క్రూడ్ గగన్యాన్ మిషన్, అంటే గగన్యాన్ అనేది మనకి ఏంటి, అంతరిక్షానికి పంపిస్తున్న ఒక మిషన్. దాంట్లో ఏంటంటే ఇక్కడ అన్ని టెస్ట్స్కి అన్నిటికీ కూడా మనం ఏంటంటే ఈ యొక్క రోబోట్ అనేది ఉపయోగిస్తున్నాం. అలాగే ఏంటంటే టెస్టులకి దీన్ని ఉపయోగించడం మాత్రమే కాదు, అకంపెనీస్ ఆస్ట్రోనాట్స్ ఆన్ మ్యాన్డ్ మిషన్, అంటే ఏంటి, గగన్యాన్లో మనుషులను మాత్రం మనం పంపించలేదు, ఒక ఆస్ట్రోనాట్ని కూడా పంపిస్తున్నాం. ఆ ఆస్ట్రోనాట్ ఏంటంటే రోబోటిక్ ఆస్ట్రోనాట్, అదే ఏంటంటే వ్యోమిత్ర అనమాట. సో, ఇది హ్యూమన్ లాగే ఫేస్ ఉంటుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మనిషిలాగా మొహ భావాలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టగలదు, మాట్లాడగలదు. అలాగే ఏంటంటే ఇంకా ఇతర క్యాపబిలిటీస్ అనేది కలిగింది. అలాగే ఇది చాలా వరకు ఏఐ కలిగిన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన ఒక రోబోట్. అలాగే ఎబిలిటీ టు విత్‌స్టాండ్ వైబ్రేషన్ షాక్స్, ఎంత ఇంపాక్ట్ జరిగినా కానీ దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. దీని యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే ఆపరేట్స్ స్విచ్ ప్యానల్స్, ప్రతి ఒక్క దాన్ని ఆపరేట్ చేయడానికి కానీ, ఆస్ట్రోనాట్స్ కంపెనీ ఇవ్వడానికి కానీ, వాళ్ళతో మాట్లాడడానికి కానీ, ఇంకా ఇతర విషయాలను స్టడీ చేయడానికి అనేది హెల్ప్ అవుతుందన్నమాట. అసలు ఈ గగన్యాన్ మిషన్ ఏంటి అంటే, మనము ఎన్నో మిషన్ సక్సెస్ఫుల్గా ఇస్రో తరపు నుంచి లాంచ్ చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ అంతరిక్షానికి అనేది 3 మనుషులను, హ్యూమన్స్ మనం పంపిపోతున్నాం. అది కూడా 3 రోజుల మిషన్గా, 400 కిలోమీటర్ల ఎత్తుగా. సో, వాళ్ళు మళ్ళీ సేఫ్గా భూమికి అనేది రాబోతున్నారు. సో, దానికోసం ఏంటంటే మార్క్ 3 LVM-3 GSLV మార్క్ 3 అంటాం. ఆ యొక్క లాంచ్ వెహికల్ అనేది మనం ఉపయోగిస్తున్నామంట. దానికోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ అంతా కూడా బెంగళూరులో అనేది ఇవ్వడం జరిగింది. సో, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ మోర్ అచీవ్మెంట్స్ ఫ్రమ్ అవర్ ఇస్రో. తర్వాత రీసెంట్గా పార్లమెంట్ మీద అటాక్ అనేది జరిగింది. సో, ఇక్కడ దాని గురించి మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అదొక నెగటివ్ సెట్ బ్యాక్గా చూడొచ్చు. ఎందుకంటే ఒక కొత్త పార్లమెంట్లో అటాక్ జరగడం, ఆల్రెడీ 2001లో కూడా పార్లమెంట్ మీద అటాక్ అనేది జరిగింది. సో, ఇద్దరు వ్యక్తులు అనేది రీసెంట్గా లోక్సభలో అనేది వాళ్ళు అటాక్ చేశారు. అలాగే ఏంటంటే ఎల్లో కలర్ స్మోక్ ఇస్తున్నటువంటి క్యానిస్టర్స్ అనేది ఉపయోగించారనమాట. సో, ఇవంతా కూడా ఏంటంటే ఒక సాడ్ న్యూస్ అనేది మనకి పంపించింది. సో, ఇక్కడ దానికి రిలేటెడ్ కంటెంట్ అనేది మనము తెలుసుకుందాం అనమాట. సో, ఇక్కడ పార్లమెంట్ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో, సో అంటే పార్లమెంట్లో మీరు అందరూ పోయి విజిట్ చేయొచ్చా అంటే చేయొచ్చు అనమాట. సో, దాని గురించి మనము తెలుసుకుందాం. సెక్యూరిటీ స్టాఫ్ మ్యాండేట్స్ స్ట్రిక్ట్ విజిల్ ఇన్ ఇన్వెస్టిగేటింగ్ గ్యాలరీస్. ఇక్కడ ఏంటంటే రూల్ గవర్న్ బై రూల్ 386. సో, ఇక్కడ చూడండి, ఎవరైనా కానీ విజిటర్స్ ఇవన్నీ రావాలి అంటే అక్కడ రూల్ 386 లోక్సభ రూల్స్ ప్రకారం, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం అనేది ఎవరైనా కానీ అక్కడ విజిట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే రూల్ 387 అనేది అంటే స్పీకర్స్ టు విత్డ్రా స్ట్రేంజర్స్ ఇఫ్ డీమ్డ్ ఫిట్, అంటే రూల్ 386 ప్రకారం ఎవరైనా కానీ రావచ్చు. అలాగే వాళ్ళ మీద నిఘా అనేది ఉంటుంది. అలాగే 387 ప్రకారం ఒకవేళ స్పీకర్ వీళ్ళంతా ఉండకూడదు, పంపించేసానంటే వాళ్ళని పంపించేయచ్చు అనమాట. అలాగే ఒక స్ట్రేంజర్, ముక్కు మొహం తెలియని వ్యక్తి మన పార్లమెంట్కి వెళ్ళొచ్చా అంటే దానికి ప్రాసెస్ ఏంటి, ఖచ్చితంగా మెంబర్స్ అప్లికేషన్ ఫర్ విజిటర్ కార్డ్స్ రెస్ట్రిక్టెడ్ టు వెల్ నోన్ ఇండివిజువల్స్, ఖచ్చితంగా అంటే తెలిసిన వాళ్ళకే ఇస్తారు. సో, అలాగే వాళ్ళకి ఫ్రమ్ ద మెంబర్, అంటే వాళ్ళకు ఎవరైతే పార్లమెంట్ మెంబర్స్ ఉంటారో వాళ్ళ నుంచి కూడా ఏంటంటే ఒక సర్టిఫికేట్ కూడా కావాలి. ఆ సర్టిఫికేట్ ఏంటంటే పర్సనల్ అక్వైంటెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద విజిటర్. సో, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అండి, పార్లమెంట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక సర్టిఫికేట్, ఒక గుర్తింపు అనేది ఇవ్వాలి. వాళ్ళకి పర్సనల్గా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అనే విధంగా ఇవ్వాలి. అలాగే ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఫోటో ఐడి కార్డు కూడా క్యారీ చేయాలన్నమాట. సో, అలాగే ఇక్కడ విజిటర్స్ అనేవాళ్ళు ఎలా రావచ్చు, వాళ్ళకి స్పెసిఫైడ్ కార్డ్ ఎలా ఇవ్వచ్చు, దాని గురించి తెలుసుకున్నాం. అంటే కార్డ్ ఇష్యూడ్ ఫర్ స్పెసిఫిక్ డే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక గంటకు గాను మీ పార్లమెంట్ విజిట్ చేయడానికి 1 అవర్కి గాను అలా ఇస్తారు. అలాగే ఏదైనా కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో 2 కార్డ్స్ దాకా ఇవ్వచ్చు. కానీ జనరల్గా ఎంట్రీ పాస్ ఒకటే ఉంటుంది. అలాగే ఒక గంట దాకే ఇస్తారనమాట. సో, అలాగే ఒకరి పేరు మీద కార్డు ఇచ్చింది వచ్చేసి ఖచ్చితంగా కండిషన్స్తో ఉంటుంది, నాన్ ట్రాన్స్ఫరబుల్, ఇంకొకరు తీసుకొని వెళ్ళలేరు అనమాట. అలాగే ఎమర్జెన్సీ అప్లికేషన్స్ అలౌడ్ ఆన్ ద సేమ్ డే, అంటే ఎమర్జెన్సీగా ఎవరైనా కానీ ఆ రోజులో విజిట్ చేయడానికి అనేది అలో చేస్తారు. అలాగే సెక్యూరిటీ చెక్ ఎలా జరుగుతుంది, సెక్యూరిటీ చెక్ అంటే స్టాఫ్ అనేవాళ్ళంటే మెటల్ డిటెక్టర్స్ని ఉపయోగించుకొని కేర్ఫుల్గా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తారు. అలాగే ఈ విజిటర్స్ కార్డ్స్ అన్నిటిని వెరిఫై చేసి కరెక్టా కాదా అనేది స్టడీ చేస్తారు. అలాగే రెగ్యులర్గా వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిఘా కూడా ఉంటుందన్నమాట.
అలాగే 2001లో తీసుకున్నట్టే పార్లమెంట్ మీద అటాక్ అనేది జరిగింది. మొట్టమొదటి భయంకరమైన అటాక్ December 13, 2001లో జరిగింది. అక్కడ ఏంటంటే 5 టెర్రరిస్టులు వచ్చేసి పార్లమెంటరీ కాంప్లెక్స్ని ఎంటర్ అయిపోయారు ఒక అంబాసిడర్ కార్తో. వాళ్ళు హోమ్ మినిస్టర్ స్టిక్కర్ వేసుకునే కార్కి అంటే ఫోర్జరీ చేసి ఎంటర్ అయిపోయారు. అలాగే ఇక్కడ 30 మినిట్స్ దాకా ఫైర్ ఫైటింగ్ ఇవన్నీ జరిగి తర్వాత ఏంటంటే 5 టెర్రరిస్ట్స్ అనేది చంపేశారనమాట. 8 సెక్యూరిటీ గార్డనర్స్, ఒక గార్డనర్ వీళ్ళంతా కూడా చనిపోయారు. ఇది ఒక దారుణమైన ఇన్సిడెంట్. అలాగే ఎటువంటి పార్లమెంట్ మెంబర్స్ మీద కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. కాకపోతే ఈ అటాక్ అనేది ఎవరు చేశారంటే లష్కర్-ఇ-తోయిబా, జైష్-ఇ-మొహమ్మద్, పాకిస్తాన్ చెందిన టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ నుంచి జరిగిందనమాట. సో ఇది ఒక పార్లమెంట్లో ఎంటర్ అవ్వాలంటే ఒక ప్రొసీజరు. తర్వాత ఏంటంటే ఇక్కడ వాళ్ళ యొక్క రీసెంట్గా జరిగిన ఈ యాక్సిడెంట్స్ అనమాట. సో ఇప్పుడు ఎలాగో చదివారు కాబట్టి నేను ఒక పదం చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్లో ఏంటంటే టెంపుల్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. గుర్తుపెట్టుకోండి, టెంపుల్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. టెంపుల్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అన్నారంటే ఏంటంటే మన పార్లమెంట్ అండి. గుర్తుపెట్టుకోండి, టెంపుల్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అంటే అది పార్లమెంటరీ బిల్డింగు. అలాగే శాంక్టోరియం అని కూడా అంటారు, అది కూడా పార్లమెంట్నే సూచిస్తుంది అనమాట. పదాలకైన అర్థాలు మీరు తెలుసుకోవాలి అంతే. సో తర్వాత ఏంటంటే రీసెంట్గా 9th కరెంట్ అఫైర్స్లోకి వద్దామండి, టైం అయిపోతుంది. సో ఎనాక్ట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? రీసెంట్గా ఎనాక్ట్ పార్ట్నర్షిప్ అనేది న్యూస్లో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా క్లైమేట్ చేంజ్ పట్ల ఏ న్యూస్ వచ్చినా కానీ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎనాక్ట్ పార్ట్నర్షిప్ అనేది జర్మనీ మరియు ఈజిప్ట్ అనేది IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో వీళ్ళు కలిసి ఒక పార్ట్నర్షిప్ లాంచ్ చేశారు, దాన్నే ఎనాక్ట్ అనమాట. ఇది COP గత సంవత్సరంలో జరిగిన షామ్ ఎల్ షేక్ ఈజిప్ట్లో జరిగిన COP 27లో భాగంగా అనేది లాంచ్ చేశారు. ఇందులో నెంబర్ ఆఫ్ కంట్రీస్ మెంబర్స్ ఎవరెవరు అంటే కెనడా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జపాన్, మలావి, నార్వే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్లోవేనియా, బెల్జియం వీళ్ళంతా కూడా మెంబర్స్గా అనేది దీన్ని స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ ఎనాక్ట్ పార్ట్నర్షిప్ ఎందుకని తీసుకున్నారంటే ప్రపంచవ్యాప్తంగా కూడా క్లైమేట్ చేంజ్ని, భూమిని, ఎకోసిస్టాన్ని, బయోడైవర్సిటీని నాశనం కాకుండా కాపాడుకోవడం, అలాగే నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ వాటిని తీసుకురావడం, దానికోసం ఏంటంటే వాళ్ళు తగినటువంటి ప్రయత్నాలు తీసుకోవడం. సో దానికోసం ఏం చేస్తారంటే సుమారుగా 1 బిలియన్ వల్నరబుల్ పాపులేషన్ అంటే చాలా వరకు 100 కోట్ల మంది దాకా దగ్గర ఉంటే వాళ్ళంతా కూడా క్లైమేట్ చేంజ్ వల్ల ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని కాపాడడం కోసం ఈ యొక్క పార్ట్నర్షిప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న దేశాలు అనేది కలిసి గత సంవత్సరం ఉంటున్న ఈ యొక్క COP 27లో భాగంగా అనేది నిర్ణయాలు తీసుకున్నారు. దట్ ఈస్ వాట్. మొత్తానికి అంటే ఈ కార్బన్ రిచ్ ఎకోసిస్టమ్ ఏవైతే ఉన్నాయో వాటిని రీస్టోర్ చేయడం, కాపాడడం అనేది వాళ్ళకి ముఖ్యమైన ఉద్దేశంగా అనేది ఉంటుంది. అదే ఎనాక్ట్ పార్ట్నర్షిప్. అలాగే రీసెంట్గా ఇంకో న్యూస్ అంటే అమృత్ టెక్నాలజీ అనేది న్యూస్లో ఉంది. అది ఏంటి? అమృత్ టెక్నాలజీ అనేది ఒక ఇండియన్ మేడ్ టెక్నాలజీ అండి. దీని ద్వారా ఆర్సెనిక్ మరియు మెటల్స్ అనేది మనము రిమూవ్ చేయడానికి అద్భుతమైన ఇనిషియేటివ్గా ఉండొచ్చు. సో ఇదేంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT మెడ్రాస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ద్వారా తయారు చేయబడింది. ఏంటంటే నీటిలో ఉంటున్న ఆర్సెనిక్ అండ్ మెటల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవల్ చేసే కొత్త టెక్నాలజీ అమృత్ టెక్నాలజీ అనమాట. దీని ద్వారా ఏంటంటే ఒక సేఫ్ అండ్ డ్రింకింగ్ వాటర్ అనేది అందించడానికనే అవకాశం అనేది ఉంటుంది. సో ఇట్ ఇస్ వన్ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్, అది కూడా ఇండియన్ టెక్నాలజీ కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇందులో ఏంటంటే నానో స్కేల్ ఐరన్ ఆక్సీ హైడ్రాక్సైడ్ అనేది ఉపయోగిస్తారు. దీని ద్వారా ఏంటంటే ఆర్సెనిక్ అనేది ఒక దారుణమైన పొల్యూటెంట్ వాటర్లో ఉంటుంది, మన బాడీలోకి వెళ్ళి ఎంతో హానికరమైంది. దాన్ని తొలగించడానికనే ఒక అద్భుతమైన ఇన్నోవేషన్గా చెప్పచ్చు ఈ యొక్క టెక్నాలజీ. ఆర్సెనిక్ పొల్యూషన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇది బోత్ డొమెస్టిక్ అండ్ కమ్యూనిటీ లెవెల్స్ అంటే మనం ఇంటి స్థాయిలోనూ డొమెస్టిక్ లెవెల్లోనూ వాడచ్చు, లేదంటే టోటల్ లెవెల్లోనూ కూడా మనం వాడచ్చు. అలాగే దీన్ని చూడండి స్టాండింగ్ కమిటీ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అది అప్రూవ్ కూడా చేశారు, రికమెండ్ కూడా చేస్తున్నారు అనమాట. సో దీని ఏంటంటే మొత్తానికి అంటే మనం నీటిని చాలా హైజీన్గా అద్భుతంగా వాడుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఈ ఆర్సెనిక్ గురించి తెలుసుకున్నాం. ఆర్సెనిక్ ఏంటి, దీనివల్ల ప్రాబ్లం ఏంటి అని తెలుసుకున్నాం. అంటే ఎర్త్ యొక్క క్రస్ట్లో ఈ ఆర్సెనిక్ అనేది ఉంటుంది. ఇది ఎయిర్, వాటర్ అన్నిట్లో ల్యాండ్లో కూడా ఉంటుంది అనమాట. కాకపోతే ఇది చాలా వరకు మనుషులకు హానికరమైనది, హై టాక్సిక్ అనమాట. దీని యొక్క ప్రాపర్టీ తీసుకున్నాం అంటే ఒక స్టీల్ గ్రే కలర్లో ఉంటుంది, బ్రిటిల్ సాలిడ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా దీన్ని క్లాసిఫైడ్ యాజ్ ఎ నాన్ మెటల్. గుర్తుపెట్టుకోండి, ఆర్సెనిక్ అనేది మెటల్ కాదు, కానీ చాలా 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 హానికరమైనది. అలాగే కొద్దిగా సాలిడ్ స్ట్రక్చర్స్లో అనేది ఉంటుంది. ఒకవేళ కన్జ్యూమ్ చేసామంటే ఎంతో టాక్సిక్ ఎలిమెంట్ కాబట్టి హ్యూమన్ హెల్త్కి ఎన్నో రిస్క్స్ అనేది వస్తుందన్నమాట. అలాగే మనకి ఆర్సెనికోసిస్ అంటారు. ఆర్సెనికోసిస్ అంటే ఆర్సెనిక్ పాయిజనింగ్ అంటారు. దీనివల్ల మనకి క్యాన్సరు, స్కిన్ డిసీజెస్ ఇలా ఎన్నో డిసీజెస్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది దీనికోసం లిమిట్స్ అనేది పెట్టారు. అంటే ఆర్సెనిక్ అనేది డ్రింకింగ్ వాటర్లో 0.01 mg కంటే కూడా ఎక్కువగా అనేది ఉండకూడదు, అంతవరకు పర్మిషబుల్ లిమిట్ అనమాట. కాకపోతే మన ఇండియాలో
తీసుకున్నారు అంటే చాలా వరకు చూడండి పర్మిజబుల్ లిమిట్ వచ్చేసి 0.05 mg దాకా పర్మిజబుల్ లిమిట్ అనేది ఉంది. ఇంతకన్నా ఎక్కువ ఉందంటే అది ఆర్సనిక్ పొల్యూషన్, ఖచ్చితంగా ఇది మన హ్యూమన్స్కి హానికరమైంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. సో మీ యొక్క బ్యూటిఫుల్ అమూల్యమైన 30 నిమిషాలు ఖచ్చితంగా వాల్యూడ్గా ఉంటుందండి. కాకపోతే మన ఛానల్లో మనం తీస్తున్న కంటెంట్ అనేది ఏంటంటే మీరు సపోర్ట్ చేసి ఈజీగా ప్రజలకి వెళ్ళి చేరుతుంది. సో అలాంటప్పుడు ఇలాంటి ఇనిషియేటివ్ నేను డిస్కంటిన్యూ చేయకుండా ఎఫెక్టివ్గా తీసుకొచ్చే బాధ్యత అనేది ఉంది. ఎందుకంటే ఒక కంటెంట్ కలెక్షన్ అనేది అంటే నేను ఒక రోజుకు 30 కరెంట్ అఫైర్స్ చదువుతానండి. దాంట్లో 10 ఇంపార్టెంట్ సెలెక్ట్ చేయాలి, దాన్ని ఆర్గనైజ్ చేయాలి, రాయాలి, కంటెంట్ ఆర్గనైజ్ చేయాలి, తర్వాత మొత్తం అంతా సెట్గా పెట్టుకోవాలి, తర్వాత క్లాస్ తీయాలన్నప్పుడు నాకు పర్ డే 3 to 4 అవర్స్ అనేది ఖచ్చితంగా వర్క్ అనేది అవుతుందండి. ఇవంతా కూడా అన్పెయిడ్ జాబ్ అండి. ఇదే నేను వేరే ఇన్స్టిట్యూషన్లో ఎక్కడన్నా చెప్పానంటే ఖచ్చితంగా ఇట్స్ అ పెయిడ్ జాబ్. ఐ విల్ గెట్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆల్సో. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే నా ఛానల్లో నా వంతు నేను సాయం చేయాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఐఎమ్ డూయింగ్ మై జాబ్ అనమాట. కాకపోతే సపోర్ట్ వస్తున్నప్పుడు ఈ వర్క్ అనేది అంటే ఒక మనీ కాకపోయినా కానీ ఇట్స్ సంథింగ్ మీ యొక్క వాల్యూ అంటారు. సో మీరు చెప్పే ఒక పాజిటివ్ కమెంట్స్ కానీ, మీరు సపోర్ట్ చేస్తున్న విషయం కానీ, మంచి లైక్స్ రావడం కానీ, మన వీడియో ప్రమోట్ అవ్వడం అనేది అంటే ఇట్ విల్ బూస్ట్ అస్ అనమాట. సో ఓకే, మనం ఇలాంటి ఇనిషియేటివ్ ఇంకా ఎఫెక్టివ్గా తీసుకురావచ్చు, స్టూడెంట్స్కి ఇంకా ఇవ్వచ్చు అనే ఒక క్వాలిటీ అనేది తెలుస్తుంది అనమాట. సో కైండ్లీ గైస్ కీప్ సపోర్టింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్ కూడా చేస్తురండి. ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్ మీన్స్ ఎ లాట్ టు మీ. కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తుంటాయి కండి, కానీ మీ ప్రిపరేషన్ ఎంత హార్డ్గా ఉంటే గవర్నమెంట్ జాబ్ మీ చేతిలో ఉంటుంది. లేదు కాదు కూడదు అని మీరు రిలాక్స్ అవుతూ ఉన్నారంటే మీరు మీ యొక్క జాబ్స్కి మీరు మీకంటూ కేటాయించబడిన ఒక అద్భుతమైన పొజిషన్కి దూరంగా వెళ్ళిపోతున్నట్టు. సో కైండ్లీ గైస్ కీప్ వర్కింగ్, కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే.